బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ శాతం ఫుడ్ విషయంలోనే గొడవలు జరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సంజన ఒక్క దోశ కోసం ఎంత సీన్ క్రియేట్ చేసిందో అంతకన్నా చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో తనుజ చాలా ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి, అది కూడా భరణిని పట్టుకొని. ఇంతకీ తనుజ ఏడవడానికి గల రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే లైవ్ లో చోటు చేసుకుంది. ఇక సంజన ఫుడ్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఏదో రకంగా ఎవరి మీదన్నా తనకు కావలసిన ఫుడ్ అక్కడికి రాకపోతే చాలా గట్టిగా గొడవ పెడుతుంటుంది. ఇక ఇందులో భాగంగానే భరణి ఏమన్నాడు అంటే, హౌస్ లో ఉన్న మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది సంజన గారితో. ఆమె గొడవాడి అక్కడితో వదిలేసినా పర్వాలేదు, కానీ ఫుడ్ తినకుండా ఉంటే ఎవరికన్నా బాధే కదా అంటూ భరణి చెప్తుంటే, అవునన్నా నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే అంటూ కెప్టెన్ డెమోన్ పవన్ కూడా అంగీకరించడంతో ఇక హౌస్ లో వాళ్ళందరూ కలిపి తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఫుడ్ మానిటర్ గా ప్రస్తుతం తనుజ ఉంటుంది కాబట్టి తనుజని తీసేసి ఆ ప్లేస్ లోకి సంజనను పెడితే తెలుస్తుంది కాబట్టి మనం సంజననే పెడదాం, ఎందుకంటే ఆమె ఫుడ్ మానిటర్ గా ఎలా చేస్తుంది అనేది చూద్దామంటూ హౌస్ లో అందరూ కూడా కలిపి ఈ డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా తనుజ చాలా ఎమోషనల్ అయిపోయి, నాకు ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు నాన్న అంటూ, కనీసం నువ్వు కూడా అంటూ తనుజ ఎక్కెక్కి ఏడిసింది. అయితే భరణి తనని ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తూ చెప్పిన మాటలు ఏంటంటే, నేను చెప్పేది నువ్వు వింటావా, హౌస్ లో ప్రతి ఒక్కరూ కూడా నిన్ను తప్పు పట్టేలా చేస్తున్నారు, ముఖ్యంగా సంజన పొద్దున్నుంచి ఒక దోశ కోసం ఎంత ఇష్యూ చేసింది ఆమె, కాబట్టి ఆ ప్లేస్ లో ఆమె ఉంటే తెలుస్తుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న. తనుజాకైతే భరణి నచ్చ చెప్పడం జరిగింది. మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ డెసిషన్ తీసుకొని సంజనాని ఫుడ్ మానిటర్ గా చేసిన దానిపై మీరు ఏమంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.